నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి లంబసింగి ప్రాంతంలో అయితే ఉన్నాము. ఇక్కడ గత 20 సంవత్సరాల నుంచి కూడా ఆవకాడో అయితే సాగు చేస్తున్నారు. మొట్టమొదట ఇక్కడ ఆవకాడో ప్లాంటేషన్ చేసినటువంటి రైతు కుశలవుడు గారు మనతో ఉన్నారు. అసలు ఈ ప్రాంతానికి ఆవకాడో రావడానికి కానీ లేకపోతే తర్వాత ఈ ప్లాంటేషన్ పెరగడానికి కానీ ప్రధాన కారణం కుశలవుడు గారు అని చెప్పొచ్చు. ఈ ఆవకాడో ప్లాంటేషన్ చేసిన తర్వాత ఇప్పుడు వరకు అసలు ఎట్లాంటి దిగుబడులు వచ్చినాయి, అసలు ఈ ఆవకాడో మార్కెట్ లో ఎట్లా ఉంది అన్ని విషయాలు మనం కుశలవుడు గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్ సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. తప్పకుండా ఫాలో అవ్వండి. అవన్నీ ఫాలో అయినట్టయితే కనుక మనం ఇచ్చే అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ కాకుండా పొందొచ్చు. ఇప్పుడు మనతో ఈ ఆవకాడో సాగు చేసినటువంటి రైతు కుశలవుడు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కుశలవుడు గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, మీరు మొట్టమొదట ఇక్కడికి ఈ ప్రాంతానికి అయితే ఈ ఆవకాడోని తీసుకొచ్చారని చెప్పారు కదా. అసలు వాస్తవానికి ఈ ఆవకాడో గురించి కింద ప్రాంతాల్లో 20 years బ్యాక్ ఎవరికి తెలియదు. అసలు ఎట్లా తీసుకొచ్చారు, ఇక్కడికి ఇది ఎందుకు వేయాలనుకున్నారు? నమస్తే అండి. నా పేరు కుశలవుడు అండి. గొంతుపాకలు మా విలేజ్, చింతపల్లి మండలం అండి. అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు మా జిల్లా అండి. సో ముందుగా మాకు ఈ అవకాడో అనేది తెలిసేది కాదండి. దీనికి ఒక జూనియర్ లైజనల్ ఆఫీసర్ గారు చింతపల్లి శ్రీనివాస్ గారు అని ఆయన గారు తీసుకుని కాలిఫోర్నియా నుంచి తీసుకొచ్చారు సార్. వాళ్ళు దాదాపుగా 6-7 రకాలు వెరైటీని తీసుకొచ్చారు. వెరైటీ అనేది కరెక్ట్ గా మేము చెప్పలేకపోవచ్చు, కానీ మాకు అవకాడో అనేది మాకు ఆయన గారు పరిచయం చేశారు. సో ఆ రకాలలో మాకు 7-8 రకాలు మా ఊర్లో ఉన్నాయి సార్. ఆ క్రమంలోనే ఆయన గారు నారు పెట్టి నారుతో పెంచి మాకు మొక్క 10 రూపాయలు 15 రూపాయలు చొప్పున అమ్మారు సార్. 20 సంవత్సరాల కిందట్లో 2005లో నారు వేసారు సార్. 2005 6 ఆ ప్రాంతంలో మాకు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మొక్క నాట్యము ఒక సుమారుగా 8-10 సంవత్సరాల మధ్య కాలంలోని మళ్ళీ కాపుకొచ్చేసారు. ఈ కాపుకొచ్చినటువంటి ప్రతి మొక్క నుండి మాకు ఎన్నో ఫలాలు అన్ని కూడా మాకేం తెలియదు. అప్పటికి మళ్ళీ ఆయన ఇచ్చేసి వెళ్ళిపోయారు సార్. ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆయన గారు తమిళనాడు వెళ్ళిపోయారు. ఈ మొక్క గురించి కానీ ఈ పండు గురించి కానీ మాకు తెలియదు. ఈ తీసుకెళ్లి మాకు చింతపల్లి హెచ్ఆర్ఏలో హార్టికల్చర్ ఆఫీసర్ ని చూపెడితే ఆయన గారికి కూడా దీన్ని గుర్తించలేకపోయారు. ఏదో గూగుల్లో చెక్ చేసుకుని అవన్నీ చూసిన తర్వాత ఒక వారం తర్వాత ఇది వెన్నపండు అని చెప్పడం జరిగింది సార్ మాకు. సో ఆ క్రమంలోనే అందరికి రైతులకి ఇచ్చినటువంటి 10, 15, 20 మొక్కల్లో పంట పూత కాత పంట అంతా మనకు వచ్చింది సార్. ఆ క్రమంలో దాదాపుగా మాకు 2007-8, 10 ఆ ప్రాంతం వరకు తెలిసేది కాదు. అంటే ఇది ఈ పండు అవకాడోని కూడా మాకు తెలియలేదు. సో మార్కెట్ అవుతుందా లేదా, ఇదేంటో పిచ్చికాయలు ఇచ్చారు అనేసి మేము అంతా అనుకున్నాము. ఆ క్రమంలోనే ఒక ఎన్ఆర్ఐ వచ్చారండి. ఆయన గారు వచ్చి ఏమండి మీ ఊర్లో అవకాడో ఇంత కాయలు ఉన్నాయంటే, ఆయన గారికి ఏదో చాలా దేశాలు తిరిగిన ఆయన గనక ఆయన గారికి అన్ని తెలుసు. సో మాకు ఆ క్రమంలో ఆయన గారికి పరిచయం చేసుకుని మా ఊరిని తీసుకొచ్చి ఆ కాయల్ని ఇవ్వండి ఇలాంటి ఉన్నాయని అంటే, ఇవి వెన్నపండే మీరు అన్నట్టుగా ఇది అవకాడో అని పిలుస్తారండి, ఇది వేరే దేశాలు వేరే కంట్రీలో ఉంటుంది అనేసి తను అనడంతో మేము కూడా వాటిని ఆయన గారికి కలెక్ట్ చేసి ఇచ్చాం సార్. ఫస్ట్ కలెక్ట్ చేసి ఇవ్వగానే ఒక తక్కువలో ఒక 5-10 రూపాయలు చొప్పున మేము కలెక్ట్ చేసి ఇచ్చాము ఒక కాయ. ఈ తీసుకెళ్లి నేను హైదరాబాద్ లో అమ్ముతాను అని వాళ్ళు చెప్పడంతో అమ్మారు. మాకు స్పాట్ లో 10 రూపాయలు 5 రూపాయలు అనే కాయకి ఇచ్చేసారు సార్. అదే మాకు తృప్తి. ఆ రోజు తర్వాత మేము ఏం చేసామంటే, ఆ ఇయర్ కొద్దిగా కాసింది కనుక ఇంకా కొంచెం ముందుకెళ్ళాం. మార్కెటింగ్ ఎలా ఉంటుంది అని ఆయన గారికి అప్రోచ్ అయితే, లేదండి మనకు హైదరాబాద్ కానీ సో అలాగనే మన విజయవాడ అటువంటి పెద్ద సిటీస్ లో వెళ్తాయండి అని అంటే, మేము అవన్నీ కలెక్ట్ చేసి బస్సులో పంపేవాళ్ళం సార్. ఇవన్నీ కూడా బస్సులో పంపించి పార్సిల్ చేసి బస్సులో వేసినప్పుడు వాళ్ళు అక్కడ కలెక్ట్ చేసుకుని అమ్ముకునేవారు. వాళ్ళు ఏ రేట్ అమ్మేవాళ్ళో తెలియదు. తర్వాత కొంతకాలానికి 100 నుంచి 150 రూపాయల వరకు మేము అమ్ముకునేవాళ్ళం సార్. ఒక కేజీ సార్. ఒక కేజీకి 3 వస్తాయి సార్. ఈ క్రమంలో మేము అమ్ముకునేవాళ్ళం. మాకు అదే తృప్తిగా ఉండేది ఆ కొద్దిపాటి కాయల్ని పార్సిల్ చేసినప్పుడు. సో అలాగా ఎక్కువ దిగుబడి రావడంతో 4 గ్రామాల్లో ఉన్నాయి కనుక ఈ గ్రామాల వాళ్ళందరూ ఆయా గ్రామాల నుంచి ఆ యూత్ వాళ్ళు తయారయ్యి వాళ్ళ అడ్రస్లు తీసుకుని వాళ్ళు కూడా సేల్ చేయడం నేర్చుకున్నారు సార్. అలాగే ఇప్పుడు దాన్ని అక్కడ
వాళ్ళని పంపిస్తూనే మాకు రెండో ఆప్షన్ ఏంటంటే రోడ్డు మీద టూరిజం వచ్చినప్పుడు దాంట్లో పెట్టి అమ్ముకునేడానికి ఒక అవకాశం వచ్చింది సార్. ఆ సెంటర్ లో వాళ్ళకి ఎంతో కొంతకు మేము వాళ్ళకి ఆ రేటుకి కన్ఫర్మ్ చేసుకుంటే వాళ్ళు కంటిన్యూగా అమ్మేసి మాకు డబ్బిస్తారు సార్. ఈ క్రమంలో మాకు ఈ ఈ అవకోడా గురించి పూర్తిగా తెలుసుకోగలిగాం సార్. ఓకే. అయితే మొదట మీకు కాపు వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్ళ పాటు ఇది మీరు తినే ఫ్రూట్ అని తెలియక వదిలేసామని కూడా అన్నారు. అలా ఎన్ని సంవత్సరాలు కాపుని పూర్తిగా వదిలేశారు? ఇది తెలియని రోజుల్లో మేము ఒక 5 ఏళ్ల పాటు ఉంది సార్. 5 ఏళ్ల పాటు మాకు ఈ పండు గురించి గానీ చెట్టు గురించి గానీ తెలియదు. ఆ ఇయర్ నువ్వయ్యే వేయించే చెట్లన్నీ కూడా నువ్వే మాకు కోఆపరేట్ చేసావు, మా స్థలాల్లో వేరు వేరు పంటలు వేసుకునే వాళ్ళము అని మా రైతులు మాకు అదే ఇయర్ లో టార్చర్ చేశారు సార్. అంటే ఈ మొక్కలన్నీ రైతులతో మీరు వేయించాం. వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా కూడా అది మంచి చెట్టు అని చెప్పి వేయించారు. అధికారి చెప్పాడు కాబట్టి మీరు నమ్మి రైతులతో వేయించారు. సో ఆ క్రమంలో ఒక 5 ఏళ్ల పాటు అంత కాతా పూత అంతా రావడమే, పండు వచ్చి పడిపోవడమే గానీ మేము తీసుకునే వాళ్ళం కాదు. సో ఇది తినేది కాదు, ఇది ఏదో దేనికి ఉపయోగిస్తారనే మాకు తెలుసు, కానీ దీన్ని మాత్రం మేము ఎప్పుడు తినడానికే జోలికి పోలేదు సార్. తుని చూడలేదు. అదే క్రమంలో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు సార్ అక్కడ, సుబ్బరాజు గారు అనేసి, ఆయన గారు మా ఊరు వచ్చారు సార్. మీరు ఒకసారి రండి అంటే వచ్చారు. ఆయన గారికి ఈ పండు గురించి ఆయన గారికి కూడా తెలుసు. ఆయన గారు స్వయంగా అక్కడ పండు ఉంటుంది రాలేము కానీ ఏదో పండు తీసుకొచ్చి ఇదే ఇంట్లో ఎదరింట్లో కూర్చోబెట్టి దాన్ని కట్ చేసి వెనకాలే సార్, ఇది ఇలా తినాలి అని ఆయన గారు చెప్పారు సార్. నేను బలవంతంగా నాకు తినిపించారు. సో నాకు ఇష్టం లేదు, నేను అంత తిననండి అన్నా కూడా చేదుగా ఉంటదేమో అని అనుకున్నాను సార్. ఆయన గారు నేను తింటాను, నువ్వు తిన్న తర్వాత నువ్వు తిను అంటే అప్పుడు కొంచెం తిన్నాను సార్. ఇంకా అది అలా అలవాటు అయిపోయింది. సో మేము తినడం చూసి అందరూ గ్రామస్తులు కూడా తినడం, పండు అయితే తినటం, దీన్ని ఇంకా అమ్ముకునే స్టేజ్ లోని అమ్మేసుకోవటం, ఇలాగా ఇంతవరకు మేము చేస్తున్నాం. అంటే మొదట కాపు వచ్చినాక ఒక 5 సంవత్సరాలు పూర్తిగా కాపు వేస్ట్ అయింది సార్. ఓకే. తర్వాత తినొచ్చు లేదా బయట కొంటారని చెప్పి తెలిసిన తర్వాత అమ్మటం స్టార్ట్ చేశారు. ఇది మీరు తిన్న చూసిన తర్వాత అమ్మటం స్టార్ట్ చేశారా, ముందే అమ్మటం స్టార్ట్ చేశారు? మేము తిన్న తర్వాతే సార్. తిన్న తర్వాతే ఆ సుబ్రాజు గారు చెప్పిన తర్వాత దీన్ని మార్కెట్ చేసుకోవచ్చా, నువ్వెందుకు ఇలాగా ఆపేస్తున్నావు అని చెప్తే, ఎవరు కొంటారు సార్, ఎవరు కొనటం లేదు అని అన్నప్పుడు అక్కడ విజయ్ శ్రీరామ్ గారిని పరిచయం చేయడం, ఆయన గారి ద్వారా అమ్మడం, ఆ మార్కెట్ విలువల్ని తెలుసుకోవడం, మా వాళ్ళకి అందరికి చెప్పడం, ఇదంతా ఈ 4 గ్రామాల్లో వచ్చేటటువంటి ఈ చెట్టు పరిచయాలన్నీ కూడా ఆ రకంగా అమ్ముకునేవాళ్ళు. ఓకే. అయితే ఇప్పుడు మార్కెట్ లో ఇప్పుడు గత సంవత్సరం గానీ ఈ సంవత్సరం గానీ కేజీ ఎంతకు పోతుంది? మాకు నేను నా ఒక్కడి దగ్గర ఉన్నప్పుడు తక్కువకి ఇచ్చేవాడిని సార్. ఫ్రెండ్లీగా ఒక 50 రూపాయల నుంచి స్టార్ట్ చేసేవాడిని. సో అది కాస్త 100 రూపాయలు అయింది, 100, 150 అయింది, 200 దాకా కూడా ఇప్పుడు అమ్ముకుంటున్నారు. 200 వరకు ఇప్పుడు. అయితే కేజీ 3 కాయలు అయితే తూగుతున్నాయి సార్. ఒక్కో చెట్టుకి ఎన్ని కాయలు వస్తుంటాయి? ఒక్కొక్క చెట్టుకు, ఒక చెట్టు చిన్న చెట్టుగా ఉంటే ఒక 500 కాయల దాకా వస్తాయి సార్. దాన్ని మనము కేజీల లెక్క చూసినప్పుడు 160 కేజీల దాకా, 500 కాయల నుంచి 160 కేజీల దాకా దిగుబడి వస్తుంది. ఒక 500 కేజీలకి 500 కాయలు వస్తే 160 కేజీల వరకు వస్తుంది. 160 అలాగ వస్తాయి సార్. ఓకే. అంటే ఒక దాదాపుగా ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి 25,000 నుంచి 50,000 వరకు వస్తుంటది కాయను బట్టి, కాపును బట్టి. ఓకే. బాగా మాక్సిమం బాగా హైయెస్ట్ కాపు ఎంత వస్తుంది మనకు? ఒక 1000 కాయ కాస్తుంది సార్. 1000 కాయ ఈజీగా కాస్తుంది. ఆ చెట్టుకు మేము ట్రిమ్మింగ్ చేయలేదు కానీ వెళ్ళిన కొద్ది పైకి వెళ్ళిపోయిన కొద్ది కాస్తా ఉన్నాయి. యావరేజ్ గా సార్ ఒక ఏడాది కాసిందంటే ఒక ఏడాది తగ్గుతుంది సార్. అవును సార్. ఆ రకంగా రావడంతో మనకు 1000 కాయ వస్తుంది. మాకు వేరే పంటతో పోల్చినప్పుడు, అంటే మామిడితో పోల్చినప్పుడు ఇది భిన్నంగా ఉంటుంది సార్. మామిడి పురుగు వచ్చిపోతుంది, దాని ఆదాయం మాకు చాలా అరుదు రావడం అనేది. దాని నుంచి ఒక 1000 రూపాయలు కూడా రావడం కష్టం సార్. దానికి ఆల్టర్నేట్ గా మాకు అవకోడా ఉండడంతో దీని నుంచి 1000 కేజీలు వచ్చినప్పుడు దాదాపుగా మనకు ఒక 350 కేజీలు సుమారుగా వస్తుంది సార్. 350 కేజీలు అంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్ లో కేజీ 200 రూపాయలు పోతుంది కాబట్టి దాదాపుగా 60,000 వరకు ఒక చెట్టుకి హైయెస్ట్ వస్తుంది. లీస్ట్ ఎట్లేదన్నా 20-25,000 అయితే ఒక చెట్టుకు తీసుకోగలుగుతున్నారు. అయితే ఈ కాపు ఈ రేట్ అంతా గత 2 సంవత్సరాల నుంచే ఉండుంటది. ఇప్పటికి ఒక 5 ఏళ్ళు అవుతుంది సార్. 5 ఏళ్ళు మొదట మార్కెట్ స్టార్ట్ చేసి అప్పుడు అంత రేట్ లేదు కదా? లేదు, ఇప్పుడు వస్తుంది సార్. సో దీన్ని అంటే ఇది గ్రాఫ్టింగ్ అయితే తొందరగా వచ్చేది. మా గ్రాఫ్టింగ్ మొక్కలు కావు గనక, అది టంక మొక్కే గనక దీని వల్ల మనకు 8-9 సంవత్సరాలు పడుతుంది సార్.
మొక్క నాటిన తర్వాత మీకు 8-9 సంవత్సరాలు కాపు స్టార్ట్ అయింది కదా, సార్ అంటే దాదాపుగా 10-12 సంవత్సరాల నుంచి మీకు కాపు వస్తుంది. వస్తుంది. మొదట వచ్చిన కాపుకి ఇప్పుడు పెరుగుతున్నటువంటి కాపుకి మొక్క పెరిగిన కొద్ది కాపు పెరుగుతుందా, లేకపోతే ఇక అదే కాన్స్టెంట్ కాపు ఉంటుందా? లేదు, మాకు ఈ మొక్క పెరిగిన కొద్ది ఎక్కువ కాపు హీల్ రావడం ఎక్కువగా అవకాశం ఉంది సార్. ఓకే. మొదట 2-3 సంవత్సరాలు మొదటి కాపు మొదట 5 సంవత్సరాలు మీరు వదిలేశారు, అయినప్పటికీ ఎంత కాపు వచ్చింది ఒక ఐడియా ఉండి ఉంటుంది. దాదాపుగా అది చిన్న మొక్కలే గనక తక్కువే అని భావించుకోవచ్చు ఒక 100 కాయలు వచ్చాయి. 100 అలాగా వస్తాయి సార్. ఇప్పుడైతే 500-1000 కాయల వరకు అయితే రీచ్ అయింది. రీచ్ అయ్యింది. ఇప్పుడు వీటికి ప్రూనింగ్ అట్లాంటిది ఏమి చేయడం, మరి చాలా హైట్ పెరిగిపోయినాయి, ఒక చెట్టు దాదాపు 50 అడుగుల వరకు కూడా వెళ్ళినాయి. కొంతమంది రైతులు ఏంటంటే దాన్ని ఎంత చెప్పినా ప్రూనింగ్ చేయటం తెలియక అలవట్లేకనే చేయలేదు సార్. ఓకే. ఇది ఎక్కడైనా ఇది వైల్డ్ గా వెదిగే విధంగానే తీసుకుంటాడు సార్ రైతు కూడా. అంటే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఏంటంటే పెద్ద టెక్నికల్ నాలెడ్జ్ లేదు కనుక దాని వల్ల ఏంటంటే ఏదైనా చెట్టు ప్రకృతి సిద్ధంగా పెరగటం వచ్చిన కాపుని తీసుకోవటమే. మేనేజ్మెంట్ కూడా మేమీ చేయలేము సరే. అంటే అది పనస అని మామిడి అని అలాగనే మరి అవకోడైనా కూడా అన్ని కూడా వైల్డ్ గా పోతుంది, కానీ దాన్ని ఇంత ట్రిమ్మింగ్ చేస్తే మనకు ప్రూనింగ్ చేస్తే ఈ స్టేజ్ లో మనం ఆపుకోవాలి. అయితే ఇప్పుడు మనం చెప్తున్న రేటు ప్రకారం ఇప్పుడు మార్కెట్ లో ఉండకపోవచ్చు, ఈ లంబసింగి ప్రాంతంలో అంటే కూల్ క్లైమేట్ కాబట్టి అంత కాపు రావచ్చు, బయట ప్రాంతంలో వచ్చే ఛాన్స్ ఎంత వరకు ఉండొచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడు అంత అవేర్నెస్ అయింది సార్. చాలా ఇప్పుడు ఎకరాల లెక్క వేస్తున్నారు, ఎకరాకి 40 చెట్ల వరకు వేస్తున్నారు. అదే ఇంకొక వేరే మెథడ్స్ తో వాళ్ళ దగ్గరగా ఒక 15 అడుగుల దగ్గర ట్రిమ్మింగ్ చేసేసి చిన్నగా వాళ్ళు చిన్న పిల్లడైనా కూడా ఇలా టచ్ చేసి తీసుకునేలాగా కోసే విధంగా దాన్ని 9 అడుగులకే టాపింగ్ చేసేసి ప్రూనింగ్ చేయడం చేస్తున్నారు సార్. సో అలాగా ఒక 5 ఎకరాలు ఒక రైతు ప్లాన్ చేసాడు సార్. ఇప్పుడున్న రైతులంతా కూడా ఈ టెంకల్ని కలెక్ట్ చేసి అలాగే గ్రాఫ్టింగ్ మొక్కల్ని కలెక్ట్ చేసి కూడా ప్రతి వాళ్ళు ఎకరా తక్కువ కాకుండా వేస్తున్నారు సార్. సో భవిష్యత్తులో రేటు ఇంతే పలుకుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, రేటు తగ్గుతుందని కూడా అనుకుంటున్నాం. ఎక్కువ మీద ఒక 40 చెట్లు వేసినప్పుడు దానికి 200 కేజీలు అంటే మనకు ఒక 500 కేజీలు వచ్చినప్పుడు 20,000 వచ్చేటప్పుడు మనకు 40 చెట్లు వేసినక్కడ మనకు ఒక 10-15 వేలు వచ్చినా మాకు లాభమే కదా అని మేము భావిస్తాం. అయితే ఇప్పుడు ఎకరానికి ఇప్పుడు మీరు ఎకరాల లెక్కన వేయలేదు ఇక్కడ, ఇప్పుడు వేస్తున్నారు సార్. ఇప్పుడు వరకు వేసినవన్నీ కూడా ఎన్ని మొక్కలు వేసింటారు ఒక రైతు? ఎక్కడ చూసినా ఒక 10-15-20 చెట్లు లోపే వేసుకున్నాం సార్. ఓకే. ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం వేసింది? ఈ మధ్యలో ఎప్పుడు వేయలేదు? ఈ మధ్యలో ఇందులో వచ్చినటువంటి టెంక మొక్కల్ని మాత్రమే నాటుకుంటున్నాం సార్. ఇది కాప్ మార్కెటింగ్ స్టార్ట్ అయినాకే వేయటం జరిగింటది, ముందే కాయ తెలియదు కాబట్టి నాటుకోలేదు. అయితే సార్ మీరు మొదట మీకు శ్రీనివాస్ గారు ఇచ్చారన్నారు కదా, మరి కాయ ఏంటి అనేది మీకు చెప్పకుండా మొక్కలు ఎలా ఇచ్చారు, మీరు ఎలా వేసుకున్నారు? వాళ్ళు వెన్న పండు వస్తుంది అన్నారు, ఆ పండు ఎలాగుంటుందో తెలీదు కనుక వాళ్ళు దీంట్ నుంచి వెన్నపండు తినొచ్చు, దీన్ని మార్కెట్ మీకు మంచి లాభదాయకంగా ఉంటుంది అని కొంతవరకే వాళ్ళు చెప్పారు సార్. సో పూర్తిగా మాకు ఆ విషయం గురించి పూర్తిగా మరి ఆయన ఏం చెప్పలేదు. సో ఆయన గారు ఒక ఏరియాలో ఒక 3 ఏళ్ల ఉద్యోగం చేసేటటువంటి టైం ఉంటుంది కనుక ఆయన గారు మళ్ళీ తమిళనాడు వెళ్ళిపోయారు. గవర్నమెంట్ జాబ్ కాబట్టి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు. తర్వాత ఆయనతో మీకు కనెక్షన్ లేదు, దాంతో దీని గురించి మీకు తెలియదు. ఓకే. ఇప్పుడు మొత్తం బాగా హైట్ దాదాపుగా 30 అడుగుల నుంచి 40-50 అడుగులు కూడా ఉన్నాయి కొన్ని చెట్లు. అంత హైట్ నుంచి కాయ పెట్టకు వస్తారు, లేకపోతే కట్ చేస్తే దగ్గరగా రావా, అసలు ఏంటి, ఏం చేస్తారు? వీటిని మామిడి కాయలు వేసుకున్నటువంటి ఆ దొంకిన లాగానే పెట్టేసి అలాగా కట్ చేస్తుంటాం సార్. అయితే ఆయన గారు కూడా ఇలా వైల్డ్ గా ఎదుగుతుంది ఆ చెట్టుని, మనం అక్కడ దాకా ఆ కొమ్మల్ని కట్ చేసుకోవాలి, దానికి అక్కడ టాపింగ్ చేయాలని ఆయన గారు మాకు అప్పట్లో చెప్పలేదు సార్. దానివల్ల మేము మామిడి చెట్లు ఉంటే కూడా అలాగే వదిలేస్తాం. అలాగా మనం ప్రూనింగ్ చేయకపోవడంతో ఈ రకంగా పైకి వైల్డ్ గా ఎదిగిపోయింది సార్. మరి ఇప్పుడు మీరు 10 సంవత్సరాల నుంచి కాపు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఎప్పుడు కూడా గ్రాడ్యువల్ గా పెరుగుతూనే ఉందా, లేదా కాపు అప్ అండ్ డౌన్స్ ఏమైనా ఉందా? మనకు కాపు అప్ అండ్ డౌన్ అవుతుంది సార్. ఎందుకంటే మామిడి లాగానే ఒక ఏడాది బంగినపల్లి కాసిందంటే 2వ ఏడాది రాదు కనుక అదే విధంగా ఇది కూడా అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. కాయ తగ్గిపోతుంది పూర్తిగా. ఇప్పుడు ఈ సంవత్సరం 100 కాయలు కాసిందంటే నెక్స్ట్ ఇయర్ 100 కాయదు, ఒక 50-20 అన్న కాస్తుందా? కాస్తుంది, ఎంతో కొంత కాస్తుంది. ఓకే. ఎప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుందండి, ఎప్పుడు వరకు ఉంటుంది కాపు? మనకు ఇక్కడ ఆగస్టు స్టార్ట్ అవుతుంది సార్. ఆగస్ట్ లో ఫ్లవరింగ్ ఆగస్ట్ లో ఇది ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వడం ఏప్రిల్ నెలలోనే స్టార్ట్ అవుతుంది సార్. ఓకే. ఏప్రిల్ లో స్టార్ట్ అవుతుంది. ఇది దాదాపుగా 6 నెలలు పట్టేస్తుంది సార్ మనకు. ఇంకెప్పుడు ఆగస్టు సెప్టెంబర్ క్రాప్ అంటే ఇది చెట్లోనే ఒక 3 నెలలు ఉంటుంది సార్. ఓకే. అయితే ఇప్పుడు ఇది మే నెల దాదాపుగా 30వ తారీఖు వచ్చేసింది.
అంటే ఏప్రిల్ లో పూత స్టార్ట్ అయ్యి ఇప్పుడు చిన్న చిన్న పిందెలు నిమ్మకాయ సైజు పిందెలు ఉన్నాయి సార్. ఓకే, ఇవి పెరిగి మనం పక్వానికి రావాలంటే ఇంకో 2 నెలలు పట్టుద్ది. ఓకే, ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్ అలాగా ఆ ప్రాంతం వరకు ఉంటుంది సార్. అంటే ఇందులో డిఫరెంట్ గా ఉన్నాయి. సంవత్సర పొడవును కాసేటటువంటిది అంటే ఇవి ఇప్పుడు కాకుండా వేరేగా కాసే రకాలు కూడా ఉన్నాయి సార్. పూత నిలబడలేదు, అది ఈ టైంలో ఉంటుంది సార్. అంటే ఏప్రిల్లో వచ్చి మే, జూన్ వరకు ఉంటుంది సార్. క్రాప్ ఉంటుంది. ఓకే, ఆ చెట్టు మార్కెట్ అవుతుందా? ఆ చెట్లో పూత ఎక్కువ నిలబడదు సార్. ఒక 10-15 కాయలు నిలబడతాయి సార్. ఓకే, అంటే ఇక్కడ మొత్తం డిఫరెంట్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి? ఏ వెరైటీలు ఎప్పుడు కాపు వస్తుంది, ఏది ఎక్కువ ఈల్డ్ వస్తుంది అబ్జర్వ్ చేశారు? ఇక్కడ 7-8 రకాల దాకా ఉన్నాయి సార్. ఫియర్ షేప్ కానీ పెద్దగా వచ్చాయి. క్రికెట్ బాల్ లా ఉన్నట్టు బల్బ్ టైప్ వస్తాయి. బల్బ్ టైప్ సార్. అది మనకు వాటి పేర్లు ఏం తెలియదు. ఇవన్నీ కూడా మేము అవకోడే అని పిలుస్తాం సార్. మాకు వెరైటీల గురించి మాకు చెప్పలేదు. ఇప్పుడు కొంత మరి అంటే మా దగ్గర లేదు, వేరే రైతు వేసారు సార్. ఆస్ వెరైటీ, లెమన్ ఆస్ అని ఆ వెరైటీ వేసారు కనుక కొత్తగా వేసే వాటికి పేర్లు పలానా అని చదవటం, కానీ మీ దగ్గర ఉన్న వాటికి పేర్లు తెలియదు. ఇప్పుడు ఇదే క్రమంలో మాకు సైంటిస్టులు వచ్చి ఇలాగా బుడ్డంట్లు కట్టారు సార్. ఈ అంట్ల నుంచి తీసుకెళ్లి ఈ రకాలని బట్టి వాళ్ళు కూడా పేరు వాటికి నామకరణ, ఈ ప్రాంతానికి వచ్చి నామకరణ చేసేందుకు గాను ఇవి అంట్లు కట్టి డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, మీకైతే ఇప్పుడు వరకు పేర్లు తెలియదు. ఇప్పుడు 7-8 వెరైటీస్ ఉన్నాయి కదా, 7-8 వెరైటీస్ లో ఒక వెరైటీ మాత్రమే వేరే సీజన్ లో కాస్తుంది, అంటే ఒక రకంగా అన్ సీజన్ లో కాస్తుంది, తక్కువ కాపు వస్తుంది. ఇక మిగతా 5-6 వెరైటీలు సేమ్ కాపు. ఓకే, అంటే వీటిలో కూడా సార్ లోన వచ్చేసి ఆ గుజ్జు టెంక పెద్దదిగా ఉండి గుజ్జు తక్కువగా ఉండే రకాలు, పియర్ షేప్ లో ఉండేటి కానీ రకరకాల అంటే టెంక చిన్నదిగా ఉండి గుజ్జు ఎక్కువగా ఉండేటి అలాంటివి మేము గమనించాం. వీటిలో రుచుల్లో కూడా ఏమైనా తేడాలు ఉన్నాయి? టేస్ట్ రుచుల్లో ఇంచుమించుగా అన్ని ఒకే ఈక్వల్ గా ఉన్నాయి సార్. సో మనకు తెలిసింది ఏంటంటే మనం దీన్ని టెస్టింగ్ చేయించినప్పుడు ఎంత ఆయిల్ కంటెంట్ కానీ లేదంటే షుగర్ కంటెంట్ ఉన్నప్పుడు మనకు 13-14% ఉంటుంది అనేది తెలుసుకోగలిగాం సార్. ఆయిల్ కంటెంట్, షుగర్ కంటెంట్ ఎంత వస్తుంది? ఆయిల్ కంటెంట్ మన 24 వస్తుంది అనేది ఆస్ వెరైటీలో తెలుసుకోగలిగాం. ఓకే, ఇక్కడైతే సార్. ఓకే, అయితే సార్ ఇప్పుడు మన వ్యూవర్స్ కూడా ఇక్కడ వీరికి వచ్చినటువంటి ప్రైస్ బయట రేపు అన్ని చోట్ల వేసారు కాబట్టి ఆ ప్రైస్ రాపోవచ్చు. రెండోది వీరి దగ్గర ఉన్నది ఇక్కడ కూల్ క్లైమేట్ కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ కంటెంట్ కానీ స్వీట్ కంటెంట్ కానీ ఎక్కువ ఉండటం వల్ల తినడానికి ఇష్టపడుతుండొచ్చు. కానీ మన ప్రాంతంలో అంటే కింద ప్రాంతాల్లో వేసినప్పుడు టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొక్క బతకటం ఒకటి, ఈల్డ్ తగ్గుతుంది. రెండోది టేస్ట్ కూడా ఆయిల్ కంటెంట్ మ్యాక్సిమం 8-10% వరకే వస్తుందని కొంతమంది చెప్తుంటే ఉన్నాను. కొన్ని ఆర్టికల్స్ చదవడం ద్వారా నాకు తెలిసింది, నా పర్సనల్ అభిప్రాయం మాత్రమే ఇది. అయితే ఎవరైనా ప్లాంటేషన్ చేయాలి అనుకుంటే కనుక ఇప్పుడు మన కుశలవుడు గారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చెప్పారు కాబట్టి ప్రతి మొక్కకి 20,000, 30,000, 50,000 వస్తుందని మాత్రం రైతులు ఎక్స్పెక్ట్ చేయొద్దు. కాకపోతే ఈల్డ్ ముందు ఏంటంటే ఎవరైనా వెయ్యాలి అనుకుంటే 5 మొక్కలు 10 మొక్కలు వేసుకుని కాపు వచ్చిన తర్వాత ఆ కాపు టేస్ట్ అవి చూసుకున్న తర్వాత భారీగా వేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు వేశారే కానీ వీళ్ళకి తెలియకోకుండా వేశారు. ఇక్కడ అంటే ఎన్ని ఎక్కువ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఖాళీగా ఉండే ల్యాండ్స్లో మీరు ఎటువంటి మేనేజ్మెంట్ ఉండదు, ఏం ఖర్చు పెట్టుంటారు. మొక్క 10 రూపాయలు పెట్టుకొని నాటారు అంతే. కానీ కింద ఉన్నటువంటి మైదాన ప్రాంతంలో అట్లా కాదు, దానికి ఎరువులని రకరకాల మేనేజ్మెంట్ చేయాలి. లేదు వేరే క్రాప్ వేసుకుంటే ఇంకంతకన్నా ఎక్కువ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది, టైం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఆవకాడ నాటుకోవాలనుకుంటే కనుక అది మీద ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా 5-10 మొక్కలు నాటుకుని ఈల్డ్ వచ్చిన తర్వాత మార్కెట్ బాగుంటుంది అనిపిస్తే అప్పుడు ఎకరాలు అయితే వేస్తే మంచిదని నా అభిప్రాయం. సార్ ఇప్పుడు చివరిగా ఈ ఆవకాడ మొత్తానికి మీకైతే మంచి లాభదాయకంగానే ఉంది కదా, ఇప్పటికైనా మరి మీకు మొక్కలు ఇచ్చినటువంటి శ్రీనివాస్ గారి పేరు ఆయన పేరు ఉండిపోవాలని ఇచ్చారు కదా, ఇప్పటికే గుర్తుపెట్టుకున్నారు అందుకే పెట్టుకున్నాం. ఓకే, మిగతా రైతులకు అందరికి కూడా తెలుసా ఇది అసలు ఏంటని? వీటికి మాకు ఆదాయం అంతంతగానే ఉంటుంది కనుక ఇవి సపోర్ట్ వేరే దాంట్లో సపోర్ట్ అవుతుంది. ఎప్పుడైతే వీళ్ళకి డబ్బులు లేని రోజు వచ్చిందో ఆయన పేరు గుర్తుంటుంది సార్, ఎందుకంటే ఆయన గారు ఆ రోజున ఇచ్చారు అనేది. సో ఇప్పుడు వాటితో పాటు వీళ్ళు వేసుకున్నారు కనుక కాలక్రమేణా వాళ్ళ పేరు కనుమరుగు అవ్వచ్చేమో, కానీ ఎంతైనా ఆయన గారు ఇచ్చిన వాటిలో ఇది సపోర్ట్ అవుతుంది అని ఆర్థికంగా. మీకు ఇక్కడ ఉన్నటువంటి తోటల్లో పంటల్లో ఆర్థికంగా మంచి లాభదాయకంగా ఉన్న పంట ఇదేనా, ఇంకా దీనికన్నా ఉన్నాయా? సో ఈ 5-10 ఏళ్ల నుంచి మా రైతులకు వచ్చే ఆదాయాన్ని దీన్ని వేర్ చేసుకున్న ఒక మామిడితో చూసుకున్నప్పుడు మామిడికి దీన్ని కంపారిజన్ చేసినప్పుడు దీని తాలూకు ఆదాయం బాగుందనేది. మామిడి చెట్టుకి ఎంత వస్తుందండి సుమారుగా?
సార్ ఈ మాకు ఒక 40 చెట్లు వేసిన అక్కడ 10,000 రావడం కష్టం సార్. 40 చెట్లు వేస్తే 10,000 రావడం కష్టం. అంటే ఇది ఒక చెట్టు వేస్తే 10,000 వచ్చేస్తుంది. ఇది ఒక చెట్టు వేస్తే 10,000 వస్తుంది సార్ మా ఏరియాలో. అంత డిఫరెన్స్ ఉంది సార్. అందుకని తోటలే వదిలేసి దాని కింద కాఫీ నాటుకుంటున్నాం సార్. అంటే మామిడి వదిలేసి మామిడి అవి ఏరినా కూలికి రావటం లేదు. అవి కొండల్లోనే ఎక్కడెక్కడ వేసుకుంటాం కనుక అవి ఆ నీడల్లోనే కాపీ వేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే సార్, అలాగే ఇప్పుడు ఎవరైనా మన వీడియో చూసి కాయలు కావాలంటే కనుక పంపించడం కోసం ఇక్కడ ఈ లంసింగ్ FPO వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ నెంబర్ ఇస్తాను. వాళ్ళు రైతులతో అందరితో కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి పంపించే ప్రయత్నం చేస్తారు. తప్పకుండా. మీరు ఫ్రూట్స్ పంపించడం మీకు కొంచెం ఇబ్బంది అన్నారు కాబట్టి నేను వాళ్ళ నెంబర్ ఇస్తాను అంటున్నాను. అలాగే సార్, వాళ్ళది ఇవ్వండి సార్. ఓకే, వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ రైతుకు ఎక్కువగా పని భారం ఎక్కువగా ఉంటది కనుక ఈ వ్యవసాయ పనులు ఎక్కువగా ఉండడం వాళ్ళు మార్కెట్ చేయడం సాధ్యం కాదు. ఆ ఫ్యామిలీలో ఒకరిద్దరే ఉంటారు కనుక మార్కెటే చూసుకుంటారా, ఇక్కడ వ్యవసాయ పనులు చూసుకుంటారా. అందుకనే ఇంకొక ఎవరైనా అలాగ ఈ ప్రోడక్ట్ అంతా కలెక్ట్ చేసి తీసుకెళ్లే వాళ్ళు ఉంటే కూడా మేము తప్పకుండా మా తాలూకా సపోర్ట్ చేస్తాం. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. నమస్తే. ఇదండి ఇక్కడ అరకులో ఇదండి ఈ లంబసింగి ప్రాంతంలో అసలు మార్కెట్ ఎట్లా ఉంది, ఇప్పుడు నాటిన దగ్గర నుంచి దిగుబడి వచ్చేంత వరకు వీరి అనుభవాలు ఏంటనేది మన వ్యూవర్స్కి పరిచయం చేయాలనే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది. ఎవరైనా ఆవకాడ వేసుకోవాలనుకుంటే కనుక ఈ లంబసింగి ప్రాంతంలో అయితే ఈల్డ్ ఓకే, కానీ మిగతా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి టెంపరేచర్ని బట్టి కొంచెం ఆలోచించి వేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఎవరైనా ఫ్రూట్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే కనుక మీకు ఫ్రూట్స్ అయితే అందించే ప్రయత్నం అయితే చేస్తారు. ఇది ఈ రోజు వీడియో.